ఆయన ఏం చెప్పారో అది చేశారు. సో అది అప్లై చేసుకుని వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపించింది. కష్టం ఎందుకు అనిపించింది? ఈ బిజినెస్ స్టార్టింగ్ లో కష్టం అనిపించింది ఎందుకంటే నాకు బిజినెస్ గురించి తెలీదు, మార్కెటింగ్ ప్లాన్ తెలీదు, ప్రొడక్ట్ గురించి తెలీదు, కంపెనీ గురించి తెలీదు. ఏ విషయం మనకి తెలీదో అది కష్టం అనిపిస్తుంది. ఏదైనా అయితే పర్లేదు. మీకు వంట చేయటము తెలీదంటే కష్టం అనిపిస్తుంది. సైకిల్ తుడటానికి తెలీదంటే కష్టం అనిపిస్తుంది. కార్ డ్రైవ్ చేయడానికి తెలీదంటే కష్టం అనిపిస్తుంది. సో లైఫ్ లో అన్ని ఏ గురించి మనకి తెలీదో అది కష్టము, అది నాట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఎప్పుడు అది తెలుసుకుంటారో తర్వాత అనిపిస్తుంది అది ఇంతేనా అనిపిస్తుంది. సో నేను బిజినెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది కష్టం అనుకున్నాను. ఇది ఎలా చేయాలి, మార్కెటింగ్ ప్లాన్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, అందరి దగ్గర మాట్లాడాలి, నేను ఎప్పుడు చేయలేదు ఇదన్నీ అనుకున్నాను. ఎప్పుడు అదని నేర్చుకున్నాను అప్పుడు అది కష్టం అని అనిపించలేదు. సో మీకు ఎక్కడైనా కష్టము కనిపిస్తే మీకు రిజల్ట్ రాలేకపోతే, స్టార్టింగ్ లో రిజల్ట్ కొద్దిగా స్లో వస్తుంది. స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేకపోతే అది అర్థం ఏమంటే మనం ఈ బిజినెస్ ని మంచిగా నేర్చుకోవాలి అంతే. వేరే అప్లైన్ చెప్పేసి సార్ అప్లైన్ కి రిక్వెస్ట్ చేయాలి, సార్ ఈ బిజినెస్ ని నాకు నేర్పించండి, ఈ బిజినెస్ ఎలాగా నేర్పించండి, ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్ ఎలా చేయటం నేర్పించండి, ఇన్వైట్ ఎలా చేయటం నేర్పించండి చేయండి కాదు ఇంపార్టెంట్. నేర్పించడానికి చేయటానికి రెండు వ్యత్యాసం ఉంది. అప్లైన్ ని పిలిపేసి మీరు చేయండి అని చెప్తే అవదు. చేయండి అని చెప్తే మన బిజినెస్ ముందుకెళ్ళదు. మనం నేర్పించుకుంటే మన బిజినెస్ ముందుకెళ్తుంది.